హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మనం ఒక సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీ చేసేద్దాం. దీని పేరే పెసరట్టు. పెసరట్టు కాంబినేషన్ అల్లం చట్నీ అద్భుతంగా ఉంటుంది. పెసరపప్పుతో చేసే ఈ వంటకం కడుపుకి లైట్, శరీరానికి ఎనర్జీ. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా పెసల్ని ఒక రాత్రంతా నానబెట్టాలి. లేదు అంటే కనీసం 6 నుండి 8 గంటలైనా నానాలి. ఇలా బాగా నానిన ఈ పెసల్ని 2-3 సార్లు ఇలా రబ్ చేస్తూ బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ పెసల్ని మిక్సీ జార్లోకి వేసుకుని ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న అల్లాన్ని, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచు వరకు అల్లం, ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. మీ దగ్గర వెల్లుల్లి, అల్లం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యూస్ చేయొచ్చండి. అదే టేస్ట్ ఉంటుంది. రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ ఆడాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వల్ల పెసరట్లు మంచి కలర్ వస్తాయి. అలాగే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ దోసల పిండిలా పల్చగా కాకుండా ఇడ్లీ పిండిలా కాస్త చిక్కగా ఉండాలి. అప్పుడే మనకి ఎంత పలచగా అంటే అంత పలచగా పెసరట్లను ఈజీగా తిప్పగలుగుతామండి రేకు మీద. స్టవ్ పై తవా పెట్టి కాస్త ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ని టిష్యూతో తుడిచేయాలి. ఆయిల్ ఉంది అంటే మళ్ళీ పెసరట్లు అనేవి పిండి చుట్టుకుపోతుంది. ఇప్పుడు పెసరట్లని వేసుకోవడమే. ఎంత పలచగా అంటే అంత పలచగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రేక్ అనేది హై ఫ్లేమ్ మీద బాగా వేడెక్కిన తర్వాత దానిని లో ఫ్లేమ్ పెట్టుకుని అప్పుడు పిండి వేసుకుని ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవడమే. చూసారా ఎంత పలచగా తిప్పానో? ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మనం నచ్చితే ఇందులో ఆనియన్స్, అలాగే అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుంటే పెసరట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ ఈ అంచులంటా వేసుకుంటూ అలాగే మధ్యలో కూడా కాస్త పైన ఆయిల్ని వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. మరీ పెద్ద మంట పెట్టామంటే కాస్త పిండి పిండిలా ఉంటుంది. అలా కాకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కాస్త టైం పట్టిన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ప్రీవియస్ వీడియోలో రాగి పెసరట్టు కూడా చేశానండి. మీకు ఆ రెసిపీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడగలరు. ఇంతేనండి పెసరట్టు. చూసారుగా ఎంత సింపుల్గా ఉందో? అంతే టేస్టీగా కరకరలాడుతూ ఉంటుందండి పెసరట్టు రెడీ. ఇది అల్లం చట్నీతో లేదా కారం పచ్చళ్ళతో భలే టేస్టీగా ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు అల్లం చట్నీ కూడా నేను చేసి చూపించబోతున్నాను. మరి మీకు ఈ రెసిపీస్ నచ్చితే కనుక నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతో టేస్టీగా నోరూరించే అల్లం పచ్చడి కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.